श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ఓం। అందరికీ నమస్కారం। ఇవాళ నుంచి అంటే ఇవాళ వ్యాస పౌర్ణమి. వ్యాస పౌర్ణమి సందర్భంగా ఇవాళ నుంచి ప్రారంభించి మహాభారతంలో అంటే వ్యాసుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆయన రాసిన వాటిల్లో గొప్పవి ఒకటి మహాభారతం. అంటే ఆయనకి బ్రహ్మసూత్రాదులు, మహాభారతము, ఇంకా వ్యాసము చేసినటువంటి వేదములు, అలాగే పురాణాల్లో భాగవతాది ముఖ్యమైనటువంటివి ఇవి చాలా ప్రీతిపాత్రం. అందున మహాభారతం అంటే అత్యంత ప్రీతి వ్యాసుడికి. వ్యాసస్మరణ ఏ విధంగా చేసుకోవాలన్న ఆలోచనలో నాకు ఇవాల్టి నుండి మన మహాభారతంలో ఉన్నటువంటి మహాభారతం అంటే అది గొప్ప ధర్మనిధి అని చెప్పవచ్చు. ధర్మాల పుట్ట. మహాభారతంలో లేనటువంటిది ఏదీ లేదు. యదహస్తి తదన్యత్ర జన్నేహస్తి నతత్వచిత్. మహాభారతంలో ఉన్నటువంటిదే బయట ప్రపంచంలో ఉన్నది. ఏదైతే మహాభారతంలో లేదో అది బయట ప్రపంచంలో కూడా లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు అది లేదండి, ఇది లేదండి, ఇది ఉంది కదండి, ఇది ఉంది కదండి. కానీ మనం సునిశ్చితంగా పరిశీలిస్తే ప్రతిదీ మహాభారతంలో ఉంది. అందుకని మహాభారతంలో అనేకానేక గొప్ప గొప్ప స్తోత్రాలు ఉన్నాయి. స్తోత్రవాంగ్మయం అంతా కూడా చాలా విశేషమైనటువంటి స్తోత్రవాంగ్మయం మహాభారతంలో ఉంది. మనం ప్రధానంగా చెప్పుకున్నటువంటి భగవద్గీత కానీ, శివసహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, ఇంకా అనేకానేక గొప్ప గొప్ప స్తోత్రాలు, ఇంకా చెప్పాలంటే సనత్సుజాతీయం, మహాభాగవతం అంతా ఉంది. శ్రీమద్భాగవతం అంతా కూడా మహాభారతంలో భీష్ముడు రాజసూయాగ సమయంలో చెప్తాడు. ఇంచుమించుగా మహాభాగవతం అంతా వచ్చేస్తుంది. అందున ఇంకా గొప్ప స్తోత్రాలు. అశ్వత్థామకి వేదవ్యాసుడు శ్లోకరుద్రం అంతా చెప్తాడు. అంటే నమ్మకం అంతా కూడా రుద్ర రూపంలో ఆయనకు ఉపదేశం చేస్తాడు. అంటే ఒక నమ్మకాన్ని, అంటే సాధారణంగా ఒక మంత్రం చదువుకోవాలంటే వాళ్ళకి సంస్కారానుగతంగా వచ్చేటువంటి సంప్రదాయం. అందుకే వర్ణాశ్రమ ధర్మాలను బట్టి అది చదువుకోవాలి. స్వరయుక్తంగా చెప్పేటువంటి గొప్ప విశేషమైనటువంటిది నమ్మకం. అది శివుడికి సంబంధించినటువంటి ఒకానొక గొప్ప సబ్జెక్ట్. కానీ అది అందరూ చదువుకునే విధానంలో వేదవ్యాసుడు దాన్ని శ్లోకరుద్రం, అంటే 100 శ్లోకాలలో మొత్తం శతరుద్రీయం అంతా కూడా దాన్ని శతరుద్ర శ్లోకి అని లేదా రుద్రశ్లోకి అని చెప్పుకోవచ్చు. అలాగా కొన్ని వందల స్తోత్రాలన్నీ కూడా ఈ మొత్తం మహాభారతంలో నిక్షిప్తమై ఉన్నాయి. సామవేదం షణ్ముఖ శర్మ గారు గురువుగారు ఎప్పుడైనా ఒక మాట, ఏదైనా ఒక పురాణం గురించి చెప్పేటప్పుడు ఆయన గొప్ప గొప్ప విషయాలు చెప్తూ ఒక మాట అంటూ ఉంటారు. ఆయన ఈ ప్రత్యేకంగా ఈ స్తోత్రాలన్నీ ఒక చోట పోగు చేస్తే కనుక అది గొప్ప గ్రంథం అవుతుందని, లేకపోతే ఏదైనా ఒక విషయం ధర్మాల గురించనో లేకపోతే స్తోత్రాల గురించనో ఆయన అన్న మాట ఒకటి బాగా నాకు అనిపించింది. ఏంటంటే మహాభారతంలో ఉన్నటువంటి స్తోత్రాలన్నీ కూడా ఒక చోట ప్రోధి చేస్తే బాగుంటుంది. మహాభారతంలో మహామహిమాన్వితమైన స్తోత్రాలు చాలా ఉన్నాయండి. అంటే ఆ స్తోత్రం చేసుకోవడం చేతనే, ఆ స్తోత్రం వినటం చేత, ఇంకా ఓపుకున్న వాళ్ళకి సంస్కృతం మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళు ఆ శ్లోకాలు చదవటం చేత కూడా వాళ్ళకి వెంటనే ఉత్తమగతులు కలిగి, అదొకటే కాకుండా వాళ్ళకి కావాలనుకున్నటువంటి కామ్యం తీరటం. అటువంటి స్తోత్రాలు మహాభారతంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఆ మహాభారతంలో స్తోత్రాలన్నీ కూడా ఒక చోట చేర్చి ఆ స్తోత్ర వాంగ్మయం అంతా కూడా అందించాలనే ప్రయత్నమే ఇవాళ గురు పౌర్ణమి నాడు. అంటే అసలు ఆలస్యంగా పెడుతున్నాను నా భావన ప్రకారంగా, కానీ గురు పౌర్ణమి నాడు వేదవ్యాస స్మరణగా ప్రారంభించినటువంటి గొప్ప, అది వేదవ్యాస అనుగ్రహంతో, వాసుదేవ అనుగ్రహంతో, వ్యాసదేవ అనుగ్రహంతో ఇవాళ ప్రారంభిస్తున్నాను. ఇది అందరూ కూడా తప్పకుండా విని తరించాలని అనుకుంటున్నాను. ఎందుచేతనంటే ఈ మహాభారతంలో ఉన్నటువంటి స్తోత్రాలు చాలా బయట ఎవరికి తెలియవు. ఒక్క విష్ణు సహస్రనామం, భగవద్గీత, శివసహస్రనామం,
ఇంకా కొద్దిగా బాగా విశేషంగా చదువుకున్నటువంటి వాళ్ళకి సనత్సుజాతీయం, యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు వీటి గురించి తెలుసు. కానీ మహాభారతంలో నిక్షిప్తమైనటువంటి అనేకానేక స్తోత్రాలు అశ్వినీ దేవతలకు సంబంధించి, అగ్నిహోత్రుడికి సంబంధించి, గరుత్మంతుడికి సంబంధించి ఇంకా గొప్ప గొప్ప స్తోత్రాలు చాలా ఉన్నాయి. వనదుర్గా అమ్మవారికి సంబంధించి సూర్యనారాయణమూర్తి ఉపాసన అంతా కూడా ఉంది. అటువంటి గొప్ప స్తోత్రాలని కూడా ఇందులో ఉన్నాయి. ప్రతి స్తోత్రానికి ఆ స్తోత్రం చెప్పడానికి గల కారణం ఏమిటి, ఆ కథ ఏమిటి, ఆ స్తోత్రం చెప్పడం చేత వాళ్ళకి వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని చెబుతూ, ప్రత్యేకంగా ఆ స్తోత్రం కూడా చెబుతూ, ఆ స్తోత్రానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను నా వాట్సాప్ లెట్స్ టాక్ ధర్మ అన్న ఆ వాట్సాప్ ఛానల్ లింక్ నేను ఇందులో పోస్ట్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. అది కనుక మీరు క్లిక్ చేస్తే ఛానల్లోకి వెళ్తారు. ఆ ఛానల్లో ఈ స్తోత్రానికి సంబంధించినటువంటి చిత్రాలు అంటే స్తోత్రంలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా నేను అందులో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా అందరూ దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటారని అనుకుంటూ, మనం ఇవాళ మహాభారతంలో ఉండేటువంటి గొప్ప గొప్ప స్తోత్రాలు అయితే, ముందు మనం ఏదైనా ఒక విషయంలోకి వెళ్ళేటప్పుడు దాని పూర్ణస్వరూపం తెలియాలి. పూర్ణస్వరూపం అంటే దాని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, దాని పద్ధతి ఎలా ఉంటుందని. మహాభారతం మనకు 18 పర్వాలని తెలుసు అందరికీ, ఇంచుమించుగా అందరికీ తెలుసు మహాభారతం. కానీ ప్రతి పర్వానికి ఉపపర్వాలు కూడా చాలా ఉన్నాయి. ఆ ఉపపర్వాలు మొట్టమొదట మనం చెప్పుకునేటువంటిది ఆది పర్వం. ఈ ఆది పర్వంలో ఉపపర్వాలన్నీ కూడా ఒక్కసారి మనం అంటే మహాభారతం కథ గురించి వ్యాసుడు ఒక మాట అంటాడు. ఏంటంటే ఎక్కడైతే మహాభారతం కథ జరుగుతూ ఉంటుందో, మహాభారతానికి సంబంధించినటువంటి చిన్న విశేషం, చిన్న వాక్యం, చిన్న శ్లోకం ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ సమస్త దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చుని చక్కగా భారతం జరుగుతోంది, ఇటువంటి వాళ్ళు వింటున్నారు అని అనుకుంటూ ఉంటారట దేవతలందరూ కూడా. అందుకని ఆ పేర్లు విన్నంత మాత్రం చేతనే మనకు చదివిన పుణ్యం కలుగుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. దాని అనుగుణంగా మనం దానికి సంబంధించినటువంటి ముందు నామాలు ఉపపర్వాలు మొట్టమొదట మనం చెప్పుకునేటువంటిది ఆది పర్వము. ఆ ఆది పర్వంలో అనుక్రమణికా పర్వము, పర్వసంగ్రహ పర్వము, పౌష్య పర్వము, అలాగే పౌలోమ పర్వము, అలాగే ఆస్తిక పర్వము, అంశావతరణ పర్వము, తర్వాత సంభవ పర్వము, జతుగృహ పర్వము, హిడింబవధ పర్వము, బకవధ పర్వము, చైత్రరథ పర్వము, స్వయంవర పర్వము, వైవాహిక పర్వము, విదురాగమన రాజ్యలంభ పర్వము, అర్జున వనవాస పర్వము, సుభద్రాహరణ పర్వము, హరణాహరణ పర్వము, ఖాండవదహన పర్వము, మయదర్శన పర్వము అని 19 ఉపపర్వాలు ఉన్నాయి ఆది పర్వంలో. ఆ 19 ఉపపర్వాల్లోనూ చాలా స్తోత్రాలు ఉన్నాయి. అయితే మనం మహాభారతంలో మొట్టమొదట ఆది పర్వంలో పౌష్య పర్వము అనేటువంటి పర్వంలో 3వ అధ్యాయం, అందులో అశ్వినీ దేవతలకు సంబంధించినటువంటి గొప్ప స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని చెప్పుకుంటున్నాం. ఆ స్తోత్రము అత్యంత గొప్ప విశేషమైనటువంటి స్తోత్రము, చాలా శక్తి కలిగినటువంటి స్తోత్రము అని చాలాసార్లు చాలా పెద్దవాళ్ళు దాని గురించి చెప్పారు. అది ఋగ్వేదములో ఉండేటువంటి మంత్రములని శ్లోక రూపంగా చెప్పారు. ఉపమన్యువు అనేటువంటి మహర్షి ఆ ఋగ్వేద మంత్రాలని శ్లోక రూపంగా అశ్వినీ దేవతల్ని స్తోత్రం చేయడం చేత ఆయన కలిగినటువంటి ఫలితము, అసలు ఆయన ఎందుకు స్తోత్రం చేశారో ఆ కథను మనం చెప్పుకున్నాం. అయితే సూతుడు చెప్తున్నాడు, ఏ కథ అయినా సూతుడు చెప్పిందే మన దగ్గరకు వచ్చింది. అలాగే సూతుడు చెప్తున్నటువంటి కథ అదేమిటంటే, పరీక్షిత్తు కొడుకైనటువంటి జనమేజయుడు తన తమ్ముళ్లతో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘసత్ర యాగం అనేటువంటి యాగాన్ని ఆరంభించాడు. ఆయనకి 3 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అనేటువంటి 3 తమ్ముళ్ళు. ఆ భీమసేనుడు వేరు, ఆయన పాండవుల్లో భీమసేనుడు. ఈయన జనమేజయుడు తమ్ముళ్లలో ఆఖరవాడు భీమసేనుడు ఈయన. అయితే ఈ 3 తమ్ముళ్ళు అక్కడ ఉండగా దేవశుని అనేటువంటి ఒక దేవజాతి కుక్క ఒకటి ఉండేది. దేవజాతికి సంబంధించినటువంటి కుక్క. దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే చాలా వేదానికి సంబంధించినటువంటి వేదమంత్రం పరిచయం అంతా కూడా చెయ్యాలి. సరే, మొత్తానికి దేవశుని అనేటువంటి ఒక కుక్క, ఆ దేవశునికి సరమ అనేటువంటి ఇంకొక శునకానికి పుట్టినటువంటి కొడుకు పేరు సారమేయము, అది కూడా ఒక శునకం. అది ఆ యాగశాల దగ్గరకు వచ్చింది. అయితే జనమేజయుడు తమ్ముళ్ళు ఆ కుక్కను కొట్టేటప్పుడు అది బాధపడుతూ తల్లి దగ్గరికి వెడితే ఆ కొడుకుని చూసి తల్లి అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావంటే, ఇలా జనమేజయుడు తమ్ముళ్ళు నిన్ను కొట్టారు అంటే నువ్వేదో అపరాధం చేసుంటావు అందుకని నిన్ను కొట్టారంటే, లేదమ్మా నేను హవిస్సుని చూడలేదు,
కనీసం ఆ అగ్నిహోత్రం శారలోకి ప్రవేశించలేదు, అక్కడ దేన్ని నాకలేదు అని చెప్పగానే అప్పుడు అయితే నేను వెళతానని చెప్పేసి ఆ దీర్ఘసత్రయాగం చేసే చోటకి దేవశుని వచ్చి కోపంతో ఆ సరమ ఆ దేవశుని ఇద్దరు వచ్చి అక్కడ నా కొడుకు ఏ తప్పు చేయలేదు, హవిస్సుని చూడలేదు, వేటిని నాకలేదు, ఎందుకు కొట్టారని అనగానే వాళ్ళెవరూ ఏమీ బదులు చెప్పలేటండి. అయితే అప్పుడు ఏ తప్పు చేయని నిరపరాధైనటువంటి నా కొడుకును కొట్టడం చేత మీకు అనుకోని గొప్ప భయం కలుగుతుందని శాపవాక్కును విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోగానే జనమేజయుడు చాలా భయభ్రాంతుడయ్యాడు. అయ్యో తమ్ముళ్ళు చేసిన పనికి ఇంత ప్రమాదం వచ్చి పడింది అని కంగారు పడ్డాడు. అలా కంగారు పడిన తర్వాత దీర్ఘసత్రయాగం పూర్తి చేసి ఆయన ఆ చేసినటువంటి పాపకృత్యాన్ని దాన్ని క్షమింపజేసుకోవాలన్న ప్రయత్నంలో ఆయన ఋషులందరినీ కూడా వెతకడం ప్రారంభించాడు. అలా జనమేజయుడు ఒకసారి వేటకు వెళ్ళి తన దేశంలోనే ఆ అరణ్యంలో ఒకానొక ఆశ్రమాన్ని చూశాడు. అక్కడ శృతశ్రవసుడు అనేటువంటి ముని నివసిస్తున్నాడు. అతడి కొడుకు పేరు సోమశ్రవసుడు. ఎప్పుడూ తపస్సు చేసుకునేటువంటి గొప్ప తపశ్శాలి. అయితే జనమేజయుడు ఆ శృతశ్రవసుడి దగ్గరికి వెళ్ళి అతను కొడుకుని పురోహితునిగా పంపించమని తండ్రిని అడిగితే అప్పుడు ఆయన ఇలా అన్నట్ట, ఏంటంటే జనమేజయ, ఈయన పుత్రుడు సర్పగర్భం అంటే నా యొక్క తేజస్సుని ఒక సర్పం స్వీకరించడం చేత సర్పగర్భం నుంచి ఉద్భవించాడు. ఇతను చాలా గొప్ప తపోబలం కలిగినటువంటి వాడు. నీకు వచ్చేటువంటి ఉపద్రవాలన్నింటినీ కూడా క్షమింపజేయటంలో చాలా గొప్పవాడు. ఇతనికి కాకపోతే ఒక గుప్త వ్రతం ఒకటి ఉంది. గుప్త వ్రతం అంటే బయటికి ప్రకటించకుండా చేసేటువంటి వ్రతం అండి. ఇవాళకి మనకి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు ఉన్నాయి. ఇవాళ అందరూ ఫోటోలు తీసి అందరూ పెడుతున్నారు, కానీ గుప్తము అంటే ఎంత దాన్ని రహస్యంగా చేస్తే అదంత మంచిది అని అర్థం. సరే, ఆ గుప్త వ్రతము ఏమిటంటే ఏ బ్రాహ్మణుడైనా ఇతరుని ఏదైనా వచ్చి అడిగితే వెంటనే దాన్ని ఇచ్చేస్తాడు. దానికి నువ్వు ఒప్పుకుంటే కనుక నువ్వు తీసుకువెళ్ళచ్చు అని చెప్పాడు. చెప్పగానే సరే అని ఆ శృతశ్రవణుని నమస్కారం చేసుకుని ఆ జనమేజయుడు ఆ మునికుమారుణ్ణి తీసుకుని పురోహితునిగా పొంది తన తమ్ముళ్ళతో ఇలా చెప్పాడు, ఈయనని నేను పురోహితునిగా ఎన్నుకున్నాను. ఇతడు ఏమి చెప్పినా మీరు ఇంకేమీ ఆలోచించకుండా ఆ పనిని చెయ్యండి అని చెప్పి ఆయన ఎక్కడికంటే తక్షశిల అనేటువంటి రాజ్యం పైకి దండెత్తి వెళ్ళాడు జనమేజయుడు. తమ్ముళ్ళందరూ కూడా ఆయన చెప్పినట్టుగా చేస్తున్నారు. ఆ రోజులలోనే అయోధ ధౌమ్యుడు అనేటువంటి ఒక ఋషి ఉండేటువంటి వాడు. ఆయోధ ధౌమ్యుడు, ఆయనకి 3 శిష్యులు ఉండేటువంటి వారు. వాళ్ళ 3 పేర్లు ఉపమన్యువు, ఆరుణి, తర్వాత వేదుడు అనేటువంటి 3 శిష్యులు ఉండేటువంటి వారు. అయితే గురువు ఒకసారి పాంచాల దేశీయుడైన తన శిష్యుడైనటువంటి ఆరుణి అనేటువంటి తన శిష్యుడికి పొలానికి కంత కట్టమని చెప్పాడు. కంత అంటే నీళ్లు ఎక్కువ పొలంలోకి రాకుండా అడ్డకట్టు వేయమని చెప్పారు. అయితే పాపం ఈయన ప్రయత్నం చేద్దామని వెళ్ళి అక్కడ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా నీళ్లు ఆపడానికి అడ్డకట్టు వేయలేకపోవడం చేత ఈయనే దానికి అడ్డంగా పడుకొని ఎంతసేపు అయినా ఈ పాంచాలవాసి అయినటువంటి ఆరుని ఇంకా రాలేదేంటని గురువుగారే బయలుదేరి మిగిలిన 2 శిష్యులతో వేదుడు ఉపమన్యువుతో బయలుదేరి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళితే అక్కడ నాయన ఆరుని ఎక్కడున్నావు అనగానే వెంటనే అతను గబగబా లేచి పరిగెత్తుకుంటూ వచ్చి గురువుగారి వద్ద నిలబడి నమస్కారం చేస్తూ, అయ్యా నేను ఇక్కడే ఉన్నాను, పొలం నుంచి ప్రవహించి వెళ్ళిపోతున్నటువంటి నీరు అడ్డుకట్ట వేయడానికి వీలు లేని ఆ నీటి ప్రవాహాన్ని ఆపడానికి దానికి అడ్డంగా పడుకున్నాను అని చెప్పాడు. మీ పిలుపు విని పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చాననగానే నువ్వు మట్టిని పెకిలించుకొని పైకి లేచావు కాబట్టి ఉద్దాలకుడనేటువంటి గొప్ప నామంతో ప్రసిద్ధి పొందుతావయ్యా అని చెప్పి గురువుగారు నన్ను ఆశీర్వదించారు. నీవు నా మాట పాటించేవు కాబట్టి నువ్వు గొప్ప శ్రేయస్సును పొందుతావు. చూసారా ఎంత అదృష్టమో. ఇవాళ గురు పౌర్ణమి నాడు గురువు అనుగ్రహం పొందినటువంటి శిష్యుల కథ మనం పరోక్షంగానంటే అది యాదృచ్ఛికంగా చెప్పుకుంటున్నామో మరి పరమేశ్వర అనుగ్రహంతో చెప్పుకుంటున్నాం. అయితే ఆయన ఆశీర్వదించి శ్రేయస్సు సమస్త వేదాలు సర్వధర్మశాస్త్రాలు స్వయంగా నీకు స్ఫురిస్తాయి అని చెప్పి ఆశీర్వదించారట. అలా ఆశీర్వదించి పంపించిన తర్వాత ఆ ఆరుని తన నచ్చినటువంటి చోటుకు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ఆయోధ ధౌమ్యుని యొక్క 2వ శిష్యుడి పేరు ఉపమన్యువు. ఉపాధ్యాయుడైనటువంటి ఆ ఆయోధ ధౌమ్యుడు అతనిని, ఉపమన్యు నువ్వు మన దగ్గర ఉండేటువంటి ఆవులన్నింటినీ కూడా కాస్తూ ఉండవయ్యా అని చెప్తే అలాగే అని ఆ ఉపమన్యు ఆ గోవులన్నీ కాస్తూ పగలంతా ఆవులను కాసి
సాయంకాలం కాగానే ఇంటికి వచ్చి గురువుగారు ఎదురుగుండా నిలబడి నమస్కారం చేసేటండి. నమస్కారం చేయగానే లావుగా బొద్దుగా ఉన్నటువంటి ఆ ఉపమన్యు మహర్షిని చూసి, వత్స ఉపమన్యు, ఏం తిని నువ్వు ఇంత బలంగా దృఢంగా ఉన్నావు అని ప్రశ్నించేట ఆయన. అయితే దానికి ఆ శిష్యుడు, నేను భిక్షావృత్తితో జీవిస్తున్నానండి, భిక్షాటన చేస్తూ వచ్చినటువంటి ఆహారాన్ని తిని జీవిస్తున్నానని చెప్పేట. అప్పుడు గురువుగారు అన్నారట, నాకు నివేదించకుండా భిక్షాన్నం నువ్వు వినియోగించుకోకూడదు నాయన అని చెప్పగానే సరే అని ఉపమన్యు భిక్ష అంతా తీసుకొచ్చి గురువుగారికి ఇవ్వటం ప్రారంభించారట. అయితే అయినా తర్వాత సరే అని గోవులను కాయసాగాడు. మళ్ళీ ఆ మర్నాడు సాయంకాలం వచ్చి నిలబడ్డాడు. నిలబడితే, ఏమయ్యా నువ్వు భిక్ష అంతా కూడా నేనే తీసుకుంటున్నాను, నువ్వెలా ఇంకా లావుగా దృఢంగా ఉన్నావని ప్రశ్న వేస్తే, మీకు భిక్షాన్నం అంతా మీరు తీసుకోగా నేను మరలా భిక్షం ఎత్తుకొని ఆ అన్నాన్ని తింటున్నానంటే గురువుగారు చెప్పారట, తప్పయ్యా, అలాగా మన ఆకలి తీర్చుకోవడానికని గృహస్థుల్ని ఇబ్బంది పెట్టి మాటి మాటికి భిక్షానికి వెళ్ళకూడదు, వాళ్ళు పాపం మొహమాటం కొద్దైనా నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా వేస్తూ ఉంటారు భిక్ష, కాబట్టి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి అన్నారట. అనగానే సరే అని మర్నాడు కూడా ఆవులను తీసుకుని మళ్ళీ ఈయన ఆవులను కాయటానికి వెళ్ళి సాయంకాలానికి వచ్చి నిలబడ్డటండి. నిలబడితే, నాయన ఇంకా దృఢంగా ఉన్నావు, ఏం తింటున్నావు అంటే, ఆవు పాలు త్రాగి జీవిస్తున్నానండి అని చెప్పేట. అయితే తప్పు నాయన, దూడలు తాగాల్సినటువంటి పాలు నువ్వు తాగేస్తే దూడలన్నీ కూడా చిక్కి శల్యమైపోతాయి, అలా తాగకూడదని చెప్తే సరే అని మర్నాడు కూడా మళ్ళీ ఆవుల్ని కాసి ఇంటికి వచ్చేసరికి దృఢంగా ఉండటం చూసి, నాయన ఇంకా దృఢంగా ఉన్నావు, ఏం తాగుతున్నావంటే, దూడలు పాలు తాగుతూ ఉండగా వాటి నోటి నుంచి వచ్చినటువంటి నురగని తాగి నేను దృఢంగా ఉంటున్నాను అని చెప్పాటండి. చెప్పగానే అది విని, ఆ దూడలు చాలా మంచివి, నీ మీద జాలితో ఎక్కువగా నురగను ఎగజిమ్ముతూ ఉండవచ్చు, అలా చేస్తున్న నీవు ఈ దూడల జీవన వృత్తికి ఆటంకం కలిగిస్తున్నావు, నురగ వాటి బలానికి చెందినటువంటిది, కాబట్టి ఆ నురగను కూడా నువ్వు తాగడానికి వీల్లేదు అని గురువుగారు చెప్పగానే సరే అని మరనాడు మళ్ళీ ఆవులను కాయడానికి వెళ్ళి ఏమీ తినడానికి లేక విపరీతమైనటువంటి ఆకలి వేసి అక్కడున్నటువంటి జిల్లేడు ఆకులను తిన్నట్టండి. ఆ ఆకుల వల్ల వెంటనే అతను 2 కళ్ళు పోయి అంధుడైపోయి ఒక పెద్ద గోతులో పడిపోయేటండి. ఆ దట్టమైనటువంటి అరణ్యంలో గోతులో పడిపోయేట. అయితే సూర్యుడు అస్తమించినా కూడా వెళ్ళినటువంటి శిష్యుడు రాకపోయేసరికి ఉపాధ్యాయుడైనటువంటి ఆయోధ ధౌమ్యుడు, ఉపమన్యు ఇంకా రాలేదేంటని శిష్యులను అడిగి గోవులను కాసుకుంటూ వెళ్ళాడని వనానకన వాళ్ళు చెప్పగానే ఆ ఆయోధ ధౌమ్యుడు కూడా ఉపమన్యువును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళేటండి. వెళ్ళి, ఓ ఉపమన్యు ఎక్కడున్నావు నీవు అని ప్రశ్న వేశారట. ఓ ఉపమన్యో క్వాసి వత్సైహీతి అని గట్టిగా అరిచేటప్పటికీ ఆయన అన్నట్ట, ఏమనంటే, ప్రత్యువాచ కథంత్వస్మిన్ కూపే పతిత ఇతి అని. అతడు గురువుగారు మాటలు విని, నేను ఇక్కడ గోతులో పడిపోయానంటే, గోతులో ఎలా పడిపోయావు నానా అని గట్టిగా అడిగితే, జిల్లేడాకులు తిని ఆకలేసి జిల్లేడాకులు తిని గుడ్డివాడిని అయ్యానండి, అందుకని కోపంలో పడిపోయాననగానే అప్పుడు ఆ మహానుభావుడైనటువంటి ఆయోధ ధౌమ్యుడు ఒక మాట చెప్పాట. తముపాధ్యాయ ప్రత్యువాచ అశ్వినౌ స్తుహిదేవ భిషజౌ త్వాం చక్షుష్పంతం కర్తరావితి చెప్పారట. అశ్విని దేవతలను స్తుతించవయ్యా, వారు దైవవైద్యులు, నీకు చూపునిస్తారని చెప్పగానే ఉపమన్యు వెంటనే నమస్కారం చేసి ఆయన ఋగ్వేద మంత్రములని శ్లోకరూపంగా మార్చి స్తోత్రం చేశారండి. దీనికి అశ్విని ద్వాదశి అని ప్రస్తుతాన్ని నేను అనుకున్నటువంటి పేరు. అంటే 12 శ్లోకాలతో కూడుకున్నటువంటి గొప్ప, చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రం. ఇది చాలా పైకి స్తోత్రంలా కనపడుతోంది, కానీ దీంట్లో ఉన్నటువంటివన్నీ కూడా మంత్రాలే, మంత్ర సంకేతాలతో కూడుకున్నటువంటి స్తోత్రము. అందున ఋగ్వేద మంత్రాలు, అంటే ఋగ్వేదం అంటే పిలిచిన వెంటనే దేవతలు పలికేటువంటి గొప్ప గొప్ప మంత్రాల్లో ఋగ్వేద మంత్రాలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. అందున ఋగ్వేద మంత్రాలతో చేసినటువంటి స్తోత్రం కనుక అందరూ శ్రద్ధగా ఆలకించండి. ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభాను గిరావాశంసామి తపసాహ్యనంతౌ దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానో అధిక్షిపంతో భువనాని విశ్వ హిరణ్మజౌ శకుని సాంపరాజో నాసత్యదస్రో సునసౌ వైజయంతౌ శుక్లం భజంతో తరసాసు వేమో అధివ్యజంతావసితం వివస్వతః క్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికాం అముంచతాం అశ్వినౌ సౌభగాయ తావత్ సువృత్తా వనమంతమాజదా వసత్తమాగా అరుణా ఉదావహన్ షష్టిష్టగావస్త్రిశశాష్టధేనవః ఏకం వత్సం సుబతేతం దుహంతి నానాగోష్ఠా విహిత ఏకదోహనాః తా విష్ణునో దుహతో ఘర్మముక్తియం ఏకాం నాభిం సప్తశతా అరాశ్రితాః ప్రదిష్వన్యా వింశతిరర్పితా అరాః
అనేమచక్రం పరివర్తతే జరం మాజాశ్వినో సమనక్తిదర్శని ఏకం చక్రం వర్తతే ద్వాదశారం షణ్ణాభిమేకాక్షమృతస్య ధారణం యస్మిన్ దేవా అధివిశ్వే విషక్తాస్తా విశ్వినౌ ముంచతాం మా విషీదతం అశ్వినా బిందుమమృతం వృత్తభూజౌ తిరోధత్తామశ్వినో దాసపత్ని ఇత్వా గిరిమశ్వినోగా ముదాచరంతో తద్వృష్టిమహ్నా ప్రస్థితౌ బలస్య యువాం దిశో జనదిథో దశాగ్రే సమానం మూర్ధ రథజానం విజంతి తాసాం జాతమృషదోను ప్రజాంతి దేవా మనుష్యాః క్షితిమాచరంతి యువాం వర్ణాన్ వికురుతో విశ్వరూపాన్ తేధి క్షిజంతే భువనాని విశ్వా తే భానవోప్యనసృతాశ్చరంతి దేవా మనుష్యాః క్షితిమాచరంతి తౌనా సత్యా విశ్వినౌ వాం మహేహం సృజంచజాం బిభృతః పుష్కరస్య తౌనా సత్యా వమృతా వృతా వృధా వృతే దేవాస్తత్ప్రపదేన సూతే ముఖేన గర్భం లభేతాం యువానో కథాసురే తత్ప్రపదేన సూతే సద్యో జాతో మాతరమత్తిగర్భస్థా విశ్వినౌ ముంచథో జీవసేగాః స్తోతుం న శక్నోమి గుణైర్భవంతో చక్షుర్విహీనః పథి సంప్రమోహః దుర్గేహమస్మిన్ పతితోస్మి కూపే యువాం శరణ్యో శరణం ప్రపద్యే. ఇదండి స్తోత్రం. ఇది ఎందుకని నేను ప్రత్యేకంగా చెప్పడానికి కారణం అంటే ఇది విన్నంత మాత్రం చేత గొప్ప ఫలితం కలుగుతుంది అని చెప్పారు. తర్వాత అశ్వినీ దేవతలే ప్రత్యేకంగా చెప్తారు. ఈ రీతిగా ఉపమన్యు స్తోత్రం చేయగానే అశ్వినీ కుమారులిద్దరూ వచ్చి ఉపమన్యువుకి ఒక ప్రసాదం ఇచ్చి ఇది తీసుకోవయ్యా అంటే ఆయన అన్నట్ట, మా గురువు గారికి ఇవ్వకుండా నేను పుచ్చుకోనంటే ఒకనొక సమయంలో మీ గురువు గారికి ఎలాగ ఇస్తే ఆయన వాళ్ళ గురువు గారికి ఇవ్వలేదయ్యా, తినేసాడు, పర్వాలేదు నువ్వు కూడా తీసుకో అని చెప్పారట. లేదు లేదు మా గురువు గారికి ఇవ్వకుండా నేను పుచ్చుకోననగానే ఆయన గురుభక్తికి మెచ్చి వెంటనే అశ్వినీ దేవతలిద్దరూ కూడా ఆయనకి గొప్ప గొప్ప నేత్రాలని, అంటే దేన్నైనా స్మరించడంత మాత్రం చేతనే ఆయన నేత్రం ఎదురుగుండా కనిపించేటువంటి శక్తితో కూడుకున్నటువంటి నేత్రాలని ఆయనకి ప్రసాదించి గొప్పగా శక్తివంతమైనటువంటి శరీరాన్ని ఇచ్చి నీకు సర్వవేదాలు సమస్త ధర్మశాస్త్రాలు స్వయంగా స్ఫురిస్తాయి అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి ఎవరైతే స్తోత్రం వింటారో వాళ్ళకి నేత్రాలకు సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా నయమవుతాయి అని అశ్వినీ దేవతలు వాళ్ళంతట వాళ్ళుగా వారు చెప్పారండి. ఇందులో ఎవరైతే ఈ స్తోత్రం వింటారో వారికి నేత్రాలకు సంబంధించినటువంటి రోగాలు పోతాయి. అలాగే ఎవరైతే స్తోత్రాన్ని చదువుతారో వారికి ఇకపై వంశంలో ఎప్పుడూ కూడా నేత్ర రోగాలతో ఉండేటువంటి సంతానం కలగదు అని చెప్పి సుస్పష్టంగా చెప్పారు. అటువంటి గొప్ప స్తోత్రం ఇవాళ మహాభారతంలో మొట్టమొదటిది గురుభక్తితో కూడుకున్నటువంటి గురు పౌర్ణమి నాడు మనము వేదవ్యాసుని ప్రీతిగా చెప్పుకుంటున్నటువంటి వ్యాస పౌర్ణమి నాడు వ్యాసుడికి ప్రీతిగా చెప్పుకున్నటువంటి మహాభారతంలో మొట్టమొదటి స్తోత్రం గురుభక్తితో కూడుకున్నటువంటి గొప్ప అశ్వినీ దేవతల యొక్క స్తోత్రము. ఇది చక్షు సంబంధమైనటువంటి ఋగ్వేద మంత్రాలను శ్లోక రూపంగా చెప్పినటువంటి గొప్ప స్తోత్రము. అందరూ కూడా విని తరించాలని అనుకుంటూ అందరికీ చివరగా ఒక మాట, ఎవరికైనా ఈ స్తోత్రం కావాలి అంటే వారు ఒక్కసారి కమెంట్లో తెలియజేస్తే కనుక వెంటనే నేను నా వాట్సాప్ ఛానల్ లింక్ని నేను ఇందులో పోస్ట్ చేస్తాను. ఆ వాట్సాప్ ఛానల్ లింక్ని క్లిక్ చేస్తే మీకు సులువుగా వాట్సాప్ ఛానల్ ఫాలో అవడానికి ఉంటుంది. అందులో నేను ఈ స్తోత్రానికి సంబంధించినటువంటి శ్లోకాలన్నీ కూడా నేను అందులో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా మీరు అందులో నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోగలరు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.